ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత గనుక చూస్తే, చివరికి సొంత కూటమిలోని నాయకులకు కూడా కొందరు అసంతృప్తిగా వ్యతిరేకంగానే ఉన్నట్టున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి పూర్తిగా బ్లాస్ట్ అవ్వలేకుండా ఉన్నారు గానీ, ఎన్నికలు దగ్గరకొచ్చే కొద్దీ చాలామంది తమ అసంతృప్తిని, వ్యతిరేకతను తీవ్ర స్థాయిలో బయటపెట్టే అవకాశాలున్నాయని నాకైతే చాలా సార్లు బలంగా అనిపిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా ఎస్సీ ఎమ్మెల్యేలైతే ఎస్సీ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు వరుసపెట్టి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు. ఫస్ట్ నుంచి ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలిక్కిపూడి శ్రీనివాసరావు గారు చూస్తున్నాం. తాను ప్రజా సంబంధిత అంశాల మీదనే చాలాసార్లు అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా ధర్నాలు, నిరసనలు ఇటువంటివన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. నిన్న కూడా చూసాం సత్యవేడ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఈ ప్రభుత్వం మీద చేశారు. తాజాగా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఆయన కూడా పబ్లిక్గానే సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు గెలవాలంటే, మిమ్మల్ని గెలిపించాలంటే మాత్రం ఎస్సీలు కావాలి. అధికారంలో మాత్రం, గౌరవంలో మాత్రం ఎస్సీలకు ఎలాంటి భాగం ఉండదు, పాత్ర ఉండదు, గౌరవించరు. అధికారంలో అసలు భాగస్వాములు చేయరు. అంటే పవర్స్ ఇచ్చి ఊరకి బొమ్మని చేసినట్లు కాదు, కనీసం కూడా పట్టించుకొని ఎస్సీలు అంటేనే ఒక చులకనగా చూస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని. ఖర్చు పెట్టే ఎస్సీలు కావాలి, గెలిపించే ఎస్సీలు కావాలి. కానీ ఎస్సీ ఎమ్మెల్యేలకు అధికారం మాత్రం ఉండకూడదు. మమ్మల్ని తొక్కేసుకుంటూ వెళ్తారు. ఇది ఎక్కడి న్యాయం? ఎస్సీ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కానే కాదు. ఎస్సీలు వచ్చి మీ కాళ్ళు పట్టుకోవాలా? మీ దగ్గర బానిసలుగానే ఉండాలా? మీరు అదే భావనలోనే ఉన్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పి జీడీ నెల్లూరు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఎస్సీలు అంటే చులకన చూస్తున్నారు, అసలు పట్టించుకోవట్లేదు, గౌరవం ఇవ్వడం లేదు. ఎస్సీలు అంటే వాళ్ళ కాళ్ళు బట్టి వాళ్ళ దగ్గర బానిసలుగానే ఉండాలనే ఫీలింగ్లోనే ఉండిపోయారు. ఈ జస్ట్ ఇమాజిన్, అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక దళిత ఎమ్మెల్యేకే ఇటువంటి భావన ఉంటే ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏందంటారు?